కంచె చేనుమేస్తున్నట్లు ప్రభుత్వ తీరు ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు కాపాల్సిన పాలకులు ఫామ్ హౌస్ కోసం వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన రఘునందన్ ప్రభుత్వ భూముల కబ్జాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది లోపల 6 మీటర్ల ఎత్తు గోడ కట్టారని, కృష్ణానదిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టారని వెల్లడించారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా కబ్జాలు చేశారని అన్నారు. బినామీల పేరుతో 8 కోట్ల సబ్సిడీ కాజేశారని ఆరోపించారు. గారు నిండు శాసనసభలో చెప్పిన మాట, తప్పు చేసింది తనయుడైనా తనయైనా శిక్షిస్తా. తరతమ పరతమ అనేటువంటి భేదాలు ఏముండయి. అగ్రకులాలు కింది కులాలు అనేటువంటి తేడాలు చూపెట్టాం. భారత రాజ్యాంగం ప్రకారం అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూస్తాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం. ప్రజల్ని కన్నబిడ్డలలో చూస్తాం. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలన్నీ పేద ప్రజలకు మాత్రమే చెందాలి. పేద ప్రజలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ అసెంబ్లీలో ఉన్నోళ్ళు, ఈ మంత్రులు కాక మీడియా మిత్రులకి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి మేధావులందరితోటి ఓ కమిటీ వేసి కొత్తగా వచ్చినటువంటి అప్పుడు 29 రాష్ట్రాలు అన్న దేశంలో ఇప్పుడు 28. 29వ రాష్ట్రమైన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఎట్లుండాలి ఏందనే దానికోసం నాకు ఒక కళ ఉంది, ఒక కల్పన ఉంది. ఆ కథ కోసం, ఆ కల్పన కోసం కబ్జాలు చేసే వాళ్ళు ఎవరైనా నేను కంట్రోల్ చేస్తా, నియంత్రిస్తా, దుర్మార్గుల మీద చర్ణకోలు దులుపుతా అని చెప్పి ప్రమాణం చేసి క్యాబినెట్ ఏర్పాటు చేసుకుంటే వచ్చిన అమాత్యులు, తప్పు చేసిన వాడు తనయుడైనా తనయైనా భారత రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తా. 14 జూన్ 2014 గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నిండు శాసనసభలో చెప్పిన మాట, తప్పు చేసింది తనయుడైనా తనయైనా శిక్షిస్తా. తరతమ పరతమ అనేటువంటి భేదాలు ఏముండయి. అగ్రకులాలు కింది కులాలు అనేటువంటి తేడాలు చూపెట్టాం. భారత రాజ్యాంగం ప్రకారం అందరినీ